జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కెలుకుతున్నారు తెలుగుదేశం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నేను ఏమైనా తెలుగుదేశానికి వ్యతిరేకం అని చెప్పాడా? చెప్పలేదు కదా. నా చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుదేశమే అన్నాడు కదా. ఇంకా అతని కోసం వీళ్ళు గొడవ చేయడం ఏంటి? అతనికి పోనీ నాకు వారసత్వం కావాలని అతను ఏమైనా అడిగాడా? లేదు కదా. ఎందుకు ఇంకా అనవసరంగా గొడవ? కానీ అభిమానులు ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా నాకు తెలిసి వేరే ఉండొచ్చు, కానీ టీడీపీ కార్యకర్తల్లో కూడా ఎక్కువ శాతం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏం బయట వాళ్ళు కాదు. వీళ్ళు కొట్టుకోవడం అంటే ఇంకేముంది? ఇంకా ఏం అన్యాయం చేసిందని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైనా బహిష్కరిస్తే పార్టీ నుండి దాన్ని అవమానించారని అనుకోవచ్చు. ఇంకేం లేదు కదా అతన్ని. పోనీ అతను నేను రాజకీయాలు చేస్తాను అంటే ఆపారు ఎవరన్నా? లేదు కదా. తెర వెనకాల అనే కంటే కూడా మానసికంగా జూనియర్ ఎన్టీఆర్ ని అధ్యక్ష స్థానం ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా లేదు. చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి లోకేష్ ని కేడర్ అంతా ఓకే చేసేసుకుంది. వాళ్ళు సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయారు. వీళ్ళు అక్కడక్కడ మా వాడు వారసుడు అవ్వాలి కదా అనుకుంటే అసలు వీళ్ళు దేని చూసి అభిమానం అయ్యారు? డైరెక్ట్ పాయింట్కి వస్తా నేను. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యక్రమంలో ప్లకార్డులు చూపిస్తే జై ఎన్టీఆర్ అంటే తప్పేంటి? ఒకటి. రెండోది, ఆయన అమిత్ షాని కలిసారనో లేదంటే బీజేపీ దగ్గర అవుతున్నారనో, ఈ మధ్య భారతీయ జనతా పార్టీ టీడీపీని దూరం పెడుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కలవనని సంకేతాలు వస్తుందనో, దీంతో వీళ్ళు అక్కడ వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం ఉందా అసలు? అవన్నీ ఉన్నాయి బ్రెయిన్. ప్రాక్టికల్ గా ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కి లేనటువంటి ఫీలింగ్ ని జూనియర్ ఎన్టీఆర్ ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతుంది వాళ్ళ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ నేను రాజకీయాల్లోకి వస్తానని లేదు, లేదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకు స్థానం ఇవ్వమని అడగలేదు, తెలుగుదేశం పార్టీ వారసత్వం ఇవ్వమని అడగల. అతనికి లేని గుల మధ్యలో వీళ్ళు ఎందుకు తీసుకురావాలి? అక్కడ వీళ్ళెందుకు ఆ నినాదాలు చేయాలి? బేసిక్ గా అవసరం ఏముంది? అతను చెప్పాక అప్పుడు తెలుగుదేశం పట్టించుకోకపోతే వీళ్ళు గొడవ చేస్తే ఒక అర్థం ఉంది. కాబట్టి వీళ్ళు గొడవ చేస్తున్నటువంటి ట్రెండ్ ఏంటి? లోకేష్ వారసుడు అయిపోతున్నాడు అన్నట్టు.